నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు అలాగే అటు రాజకీయంగా కానివ్వండి, ఇటు ఆధ్యాత్మికంగా కానివ్వండి, చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు. మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువుగారు. మాసం మారింది అంటే మాస ఫలితాలతో మన ముందుకొస్తూ ఉంటారు. చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తోంది. చాలా మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మీరు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ జూన్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది? ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలాంటి పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి? ఏ రంగులు కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ఇలాంటి ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. గురువుగారిని మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. గురువుగారికి తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కన్యా రాశి వాళ్లకు ఈ మాసము చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నది. వీళ్ళు రుణాలు తీరుస్తారు. అనూహ్యముగా ఆకస్మికముగా ధనలాభం అనేటువంటిది ఉంది. ఎవరో ఏ కారణము చేతనో మనం ఎప్పుడైనా అప్పు అడిగి ఉన్నా లేదా ఒక లోను కావాలి అని పెట్టుకున్నా అవి మర్చిపోయి ఉంటాం మనం పెట్టుకుని. ఏమయ్యా మీకు శాంక్షన్ చేసినాము, మీరు అప్పుడెప్పుడు అడిగారు కదా రండి మరి ఇస్తాము అని పిలిచి ఇవ్వటము కానీ, లేదా అప్పుడు మీరు డబ్బు అడిగారు కదా ఇప్పుడు మా దగ్గర వచ్చింది తీసుకోండి అని ఫోన్ చేసి ఇవ్వటము కానీ ఇలాంటివి జరగవచ్చు. అలాగే సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు, తర్వాత మామూలుగా వాహనాలు కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళు, ఏదైనా ఒక సంస్థ పెట్టాలి, ఒక వ్యాపారం పెట్టాలి కొత్తగా అనుకునేటువంటి వాళ్లకు వీళ్ళందరికీ యోగవంతముగా ఉన్నది. చాలా మంది కన్యా రాశి వాళ్ళు ఏమి అంటే తీవ్రముగా ప్రయత్నించరు. మనం ప్రయత్నిస్తున్నాము కదా ఇంతకంటే ఏం చేయగలుగుతాము అని అనుకుంటుంటారు కానీ ఖచ్చితముగా ప్రయత్న లోపమే. నేను ఘంటాపదంగా చెప్తా, ప్రయత్నము గట్టిగా ఖచ్చితముగా చేస్తే ఖచ్చితముగా సత్ఫలితాన్ని అందుకొని తీరతారు. ఉదాహరణకు ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్ళు వీళ్ళు తిరగలేకపోయినా మనుషులను పెట్టి ఫోన్లలో అయిందా 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 అని ఒకటికి 10 సార్లు కనుక అడిగారు అంటే ఏదో ఒకటి చూస్తారు. ఇదిగో ఇక్కడ పలానా చోటు ఉంది అంటే వెళ్ళి చూస్తే ఓకే అనుకుని ధైర్యం చేస్తే, వీళ్ళ దగ్గర ఇప్పుడు 10 రూపాయలు డబ్బు 10 రూపాయలే ఉండి మా దగ్గర మిగిలింది లేదే ఎట్లా చేస్తాము అనేటువంటి ఇది లేకుండా ముందు పోయి ఆ 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ముందు అగ్రిమెంట్ చేసుకున్నారంటే డబ్బు దానంతటదే వస్తుంది. అంత అదృష్టవంతముగా ఉన్నది కన్యా రాశి వాళ్ళు. అంటే రుణాలు తీర్చుకుంటారు, అప్పులు తీర్చుకుంటారు. ఎవరైతే ఒకప్పుడు నోరు జారి వీళ్లను అనుచితముగా మాట్లాడినారో వాళ్లే మళ్ళీ పొగడ్తలు అనేటువంటివి కూడా జరుగుతాయి రాబోయే కాలంలో. తప్పకుండా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశి వాళ్లకు తెలియటం లేదు. గత సంవత్సరం నుంచి ఒక్కొక్క మెట్టు ఏదో ఒక రంగంలో ఆ కుటుంబ సభ్యులలో సంతోషంలో కానీ వాళ్ళ జీవితంలో సంతోషం కానీ కొంచెం అప్గ్రేడ్ అవుతూ వస్తూనే ఉంటారు. ఒక్కొక్కటి కలిసి వచ్చే విధముగానే ఉంటుంది. గతంలో ఏమీ కొనలేని వాళ్ళు కాస్త బంగారు కొనడములోనో లేదా ఇల్లు కొనుక్కునే అవకాశాల్లో గాను, ఉద్యోగములో కాస్త డబ్బు పెరగడములో గాని, శుభకార్యాలు చేయడములో గాని ఏదో ఒక విధముగా మేలు జరుగుతూనే వస్తూ ఉంటుంది. గమనించుకోవాలి. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకొని ముందుకు వెళితే యోగదాయకముగా ఉంటుంది గాక. కన్యా రాశి వాళ్లకు నిజంగా చాలా అనుకూలముగా ఉన్నది. వాళ్ళు నడుచుకునేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది గాక. ఓకే, మీరు ఎలాగూ కన్యా రాశి వారికి బాగుంది అని చెప్పారు కాబట్టి వాళ్ళు అనుకున్నవి వాళ్ళకి అసలు ఆ బుద్ధి కలగాలి. ముందు మీరు అన్నట్టుగా ప్రయత్నం అనేది గట్టిగా చెయ్యాలి అంటే దైవారాధన విషయం, దిక్కులు రంగుల విషయం చెప్పండి. కన్యా రాశి వాళ్ళు ఈ మాసము ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆరాధించండి, తప్పకుండా మేలు జరుగుతుంది.
వేసుకోవాల్సినటువంటి గుడ్డల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎలాంటి వేసుకుంటే బాగుంటుందంటే పసుపు కలర్ వేసుకోవచ్చు, కుంకుమ కలర్ వేసుకోవచ్చును, ఉమ్, నీలము వేసుకోవచ్చును, ఉమ్, వైట్ కూడా వేసుకోవచ్చును. ఓకే. వీళ్ళ సౌకర్యాన్ని బట్టి ఉమ్, వాళ్ళ ఇదిని బట్టి వేసుకోవచ్చు. ఉమ్. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా అన్నీ బాగుంటాయి. చాలా బాగా చెప్పారు. కన్యా రాశి వారికి అసలు సూపర్ అండి. ఎలాగూ గురువుగారు సంవత్సర కాలంగా చెప్తూ ఉన్నారు. కన్యా రాశి వారికి అసలు ప్రశ్నించుకోవాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంటుంది. వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకుంటే ఏవైనా పరిహారాలు చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అని గత ఉగాది ఫలితాల్లో చెప్పారు. మొన్న ఉగాది ఫలితాల్లో చెప్పారు. ఇలా చెప్తూనే ఉన్నారు. ఇక మీరు ఈ మాసానికి సంబంధించి దైవారాధన విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించండి. వైట్ కలర్, యెల్లో కలర్, సింధూరం కలర్, డార్క్ మెరూన్ కలర్ లాగా ఉన్న కలర్ని, లేదా బ్లూ కలర్, నీలి కలర్ అన్నట్టుగా చెప్పారు. ఈ కలర్స్ని ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. ఉత్తరం మినహా మిగిలిన అన్ని దిక్కులు మీకు కలిసి వస్తాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి. జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.